ఈరోజు మనం విష్ణు కంచి వరదరాజస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అనేక పవిత్ర ఆలయాలు ఉన్న కొన్ని క్షేత్రాలు మాత్రమే భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి దివ్యక్షేత్రమే తమిళనాడు కాంచీపురంలో ఉన్న విష్ణు కంచి వరదరాజస్వామి ఆలయం. 108 దివ్య దేశాలలో ఒకటిగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ ఆలయం అత్యంత పవిత్రంగా గౌరవించబడుతుంది. భక్తులకు వరాలు ప్రసాదించే కలియుగ ప్రత్యక్ష నారాయణుడిగా వరదరాజస్వామి, అమ్మవారు పేరిందేవి ఇక్కడ పూజింపబడుతున్నారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చేసిన మహాయజ్ఞ సమయంలో శ్రీ మహావిష్ణువు ఇక్కడ వరదరాజస్వామిగా ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. ఆల్వార్లు ఈ ఆలయాన్ని కీర్తించినారు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. విశాలమైన ప్రాకారాలు, ఎత్తైన రాజగోపురం, అద్భుతమైన శిల్పకళ, 100 స్తంభాల మండపం ఈ ఆలయ వైభవాన్ని చాటుతున్నాయి. ప్రతి శిల్పం భక్తి కళల సంగమాన్ని చూపిస్తుంది. ఈ ఆలయం కేవలం దర్శన స్థలం కాదు, భక్తి, చరిత్ర, దైవ అనుభూతికి నిలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా విస్తరించి ఉన్న అనంత సరస్సు ఇంకొక విశేష ఆకర్షణ. ఈ సరస్సుతో సంబంధం ఉన్న అద్భుతమైన దైవ రహస్యం భక్తుల మధ్య ప్రసిద్ధి. అయితే ఆ రహస్యం ఏమిటో మరింత వివరంగా మరో ప్రత్యేక వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో బంగారు బల్లి మరియు వెండి బల్లి అనే అత్యంత అరుదైన విశేషం కూడా ఉంది. ఈ నమ్మకం వెనుక ఉన్న భక్తి భావన, ప్రజల విశ్వాసం గురించి ప్రత్యేక వీడియోలో తెలుసుకుందాం. వరదరాజస్వామి ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, భక్తుల కోరికలకు వరాలు, మనసులకు శాంతి, జీవితాలకు దిశ చూపే క్షేత్రం. విష్ణు కంచి వరదరాజస్వామి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి చరిత్రల సంగమం. జయ వరదరాజస్వామి. ఆయన కృప మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీ కామెంట్ను పెట్టండి. థ్యాంక్ యూ.